మన యువ నాయకుడు అని చెప్పి తెచ్చుకున్నాం. యువ నాయకుడి సంగతి మీ అందరూ తెలిసిందే. ఆయన ఇప్పుడు పోయింది కాక, ఈ పార్టీని ఆగం చేసింది కాక, మళ్ళీ అవన్నీ కొంచెం మంది ఇందులోకి డిస్టర్బ్ చేస్తాడు. పిల్లుంటారాగానే ఒక వ్యక్తికి టికెట్ రాదు. అరే నీకు టికెట్ వస్తాను ఎవరు చెప్పారు బాయ్? నేను టికెట్ కోసం వచ్చిందా? నీకెందుకంత కంగారు? నువ్వు పోయేగా వదిలేసుకోండి. నీ బతికేందంటే అదే బీజేపీ టికెట్ నా కాళ్ళ ముందు ఒక టికెట్ కోసం పిల్లుంటారాగానే ఇంటి దగ్గర టికెట్ పట్టుకొని వచ్చింది. అదే అన్నట్టు నడ్డా కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎంతో మంది నా కోసం వచ్చేసి ఈటల రాజేంద్ర కావచ్చు టికెట్ తీసుకుంటాం. మీకు కొన్ని వందల మంది హైదరాబాద్ నుంచి వచ్చేసి మీ హుజూర్ నగరం నడ్డా సమక్షంలో మీటింగ్ పెట్టిస్తాం, నీకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు అన్న. నేను ఇవాళ పార్టీలో, రేపు పార్టీలో, అధికారం పార్టీలో ఉండేటోని కాదు. నేను ఒక నమ్ముకున్నట్టు ఉంటాను, లేకపోతే నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు చేయడానికి రాలేదు. ఇక్కడ ఈ నియోజకవర్గంగా సొంత కుటుంబంలో భావించి ప్రతి కుటుంబానికి నా ఫోటో పెట్టుకోవాలన్నా, ప్రతి కుటుంబంలో ఏదో ఒక రూపంలో ఈ రోజు 1000-2000 మీరు ఒక ఓటు కోసం తీసుకుంటారు. ఒక కుటుంబంలో నేను రేపు చేసే సాయం మీకు ఎంత రూపంలో హాస్పిటల్ పడితే ఎవరు రెస్పాండ్ అయ్యే నాయకుడు లేదు. మీరు ఇప్పుడు హెలికాప్టర్లు నింపుకునే నాయకులు నింపారు. హెలికాప్టర్లు తిరుగుతాడు. అదే నాలాంటి నాయకులు ఎంచుకోండి. రేపు నేను బరాబర్ ఆఫీసు పెడతాం. 20 మంది 30 మంది ఎంప్లాయీస్ పెడతాం. ప్రతి వ్యవసాయ పెడతాం. ఉద్యోగం అంటే నా టీం కూర్చొని ఎక్కడ ఉద్యోగంలో వెతికి మరీ ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఎక్కడ ఆరోగ్య సమస్య లక్షల రూపాయలైతే కనీసం ఒక 60-70 తగ్గించి నా సొంతంగా నేను ట్రీట్మెంట్ చేపిస్తాం. ఎన్నో రకాల సమస్యలు నెరవేరుస్తాం. మీరు అనుకుంటున్నారు ఈ రోడ్లు చూసి 4 లిఫ్ట్లు చూసి ఇదే అభివృద్ధి అనుకుంటారు. మీ కుటుంబాలు వెళ్ళిపోతే ఆలోచించండి. ఈ రోజన్నా ఒక్కొక్క ఇళ్లలో చూస్తుంటే పెరాలసిస్ వచ్చి బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి గందరగోళమయ్యే పరిస్థితి ఉంది. మరి మీరు తీసుకున్న 2000కి 8,000 ఖర్చు అవుతుంది, లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. రాబోయే రోజులు నాలాంటి యువకుడికి అవకాశం ఇవ్వండి. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవ్రీడే క్యాంపెయిన్ పెట్టేసి ప్రతి కుటుంబానికి అండగా ఉంటా. ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ చేసేసి ఈ బీపీలు పెరగకుండా, పెరాలసిస్ రాకుండా లక్షల ఖమ్మంలో పోయి మీరు కలుతా ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అన్న ఖమ్మం హాస్పిటల్ ఉన్నాం, నాకు సహాయం చేయండి అంటే ఎంతవరకు చేయగలరు? చిన్న అవగాహన లేకుండా. కానీ మీరు ఎంచుకున్న నాయకులు ఎక్కడెక్కడో తిరుగుకుండా వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బా కోసం తిరుగుతారు తప్ప మీకు ఎవరికి ఉపయోగపడతావా? ఇంకా అయిపోయింది. కాలం చెల్లిన వాళ్ళ గురించి వదిలేసేయండి. వాళ్ళ దగ్గరగా గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు, నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన హెలికాప్టర్లు రావాలి. అలాంటి హెలికాప్టర్లు మీకు అందుబాటులో ఉంటారా? కానీ రగన్న బండి మీద వస్తాడు, గల్లీలోకి వస్తాడు, ఏ వాడకైనా వస్తాడు. కులం లేదు, మతం లేదు, రాజకీయం లేకుండా ఎంతో మంది సాయం చేసిన వ్యక్తి మీరు రగనే మీ బిడ్డ. ఈరోజు అంటారు చాలా మంది, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని. అలా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాకు వాస్తవానికి నేను యూనివర్సిటీలో, నేను కూడా అందరూ చెప్పుకుంటాను. ఇప్పుడు మేము యూనివర్సిటీలో ఉద్యమాలు చేసినాం. మేము యూనివర్సిటీలో చదువుకున్నాం, పెద్ద యూనివర్సిటీలో. ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర 5,000 ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రతి వంగడాలు ఇస్తుంది. ప్రతి వ్యవసాయం ఈరోజు నడిపిస్తుంది యూనివర్సిటీ. నా యూనివర్సిటీ ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసరు, ప్రతి ఒక్క వ్యక్తి నా యూనివర్సిటీ వచ్చినాడు, ప్రతి సైంటిస్ట్ నా దగ్గరికి వచ్చినాడు. ఈ రోజు నేను పెట్టబోయే కాలేజీ, నేను చదువుకున్న కాలేజీ ఇక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్లు, నా కింద జూనియర్స్ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు. ఇదే యూనివర్సిటీ హుజూర్ పక్కన పెడతారు కదా, ఆ యూనివర్సిటీలో పనిచేస్తే ఇప్పుడు ప్రతి ప్రొఫెసర్ ఇక్కడ కాలేజీలో చెప్తారు కదా, వాడు అదే ఊరే అని చెప్పి నా జూనియర్స్ ఇక్కడ పనిచేయబోతారు. రేపు అలాంటి యువకుడికి అవకాశం ఇస్తే ఇదే యూనివర్సిటీలో వాళ్ళు ఏం చేస్తారు? యూనివర్సిటీ తెచ్చినా దాంట్లో అందరితో తీసుకుని పక్కన పోయినారు. కానీ ఇదే యూనివర్సిటీలో ఎన్నో రకాల డిప్లొమా కోర్సులు కావచ్చు, టెక్నికల్ కోర్సులు కావచ్చు తీసుకొచ్చుకొని 100 మందికి సాయం చేయగలను. ఆ తెలివితేటలో 100 మందికి ఉద్యోగాలు ఇప్పించడం అని ఆలోచించి కష్టపడే తత్వం లేదని చెప్తాను. నేను హైదరాబాద్కి 5 లక్షలతో బయలుదేరిన వ్యక్తిని 15 సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఈరోజు నియోజకవర్గాలు సేవ చేస్తున్నాను. అన్న మీకు 4 సంవత్సరాల నుంచి నేను పెట్టడమే కానీ తీసుకోవడం లేని వ్యక్తిని. దాన్ని కూడా చాలా మంది అంటారు, అన్న నువ్వు పోయినసారి ఆ పార్టీలో ఈ పార్టీలో జాయిన్ అయితే గెలిచిపోయి అదేటోడు ఇదేటోడు అని. కానీ మీకు తెలుసు అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న అవకాశాలు మీకు తెలుసు. నాలాంటి రావాలంటే అప్పుడు ఇబ్బంది పెడతా ఉన్నారు రకరకాలుగా, ఇప్పుడు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అప్పుడు ఎదురుతో ఫైట్ చేయాల్సి వస్తుంది, ఎదురుతోటి. అప్పుడున్న నాకున్న ఒక ఎమ్మెల్యేతో ఎంపీతో ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నా మనసుతో నేను ఫైట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా తప్పన్నా, నాకు ఎవరి మీద ఏ ఉద్దేశం లేదు. తప్పకుండా మీకు టికెట్ తెచ్చుకోండి, నాకు ఇంకే తెచ్చుకోండి. బాగా చెప్తా, మీకు మీ వెనకాల నేను పనిచేస్తాను. ఈరోజు నేను టికెట్ వస్తున్నాను మాయ మాటలు చెప్పు, ఇంకే మాటలు చెప్పట్లేదు. రేపు నియోజకవర్గంలో ఎవరు కష్టపడే వ్యక్తి, ఎవరికి ప్రజల విశ్వాసం ఉంది, ప్రజల
నమ్మకం ఉంది. ప్రజలు ఎవరైతే ఎంచుకుంటారో అనే వ్యక్తికి రేపు అధిష్టానం జగదీష్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళు తీసుకున్న సర్వేలలో ప్రతి సర్వే చేసుకొని రేపు టికెట్ కానీ ఇంకేది కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరంటే వాళ్ళు ఎల్లారెడ్డికి రావచ్చు, మల్లయ్యకి రావచ్చు, నాయకు రావచ్చు, ఇంకెవరు రావచ్చు. అప్పుడు దాకా మనం కలిసి ఉన్నాం, కలిసి ప్రయత్నం చేద్దాం. రగన్న ఒక 10,000 ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి, 10,000 మంది అంటే ఆ ఇంట్లో 4 ఓట్లు, దగ్గర దగ్గర 30-40 ఓట్లు కెపాసిటీ ఉన్న ఒక వ్యక్తి. ఈ వ్యక్తికి మంచ కూడా లేదని చెప్పేసి